హాయ్ అందరికి నమస్తే అండి. మేము వచ్చేసి అర్ధరాత్రి నైట్ డ్యూటీలో నుండి మరి మా కొలీగ్ సత్తారబాయ్ ఇద్దరు ఉండే బీట్లో. ఎందుకంటే బీట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సవాళ్ళని ఎదుర్కోవాల్సి కాబట్టి ఒక్కల వల్ల కాదు, డ్యూటీలో ఇద్దరైతే ఉండండి సేఫ్ సైడ్గా. మరి హైవే మీద అండి, ఇది వచ్చేసి కొన్ని జంక్షన్లు ఉంటాయండి, కొన్ని విలేజ్లు కలిసి అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్డుకి హైవే రోడ్డుకి కొన్ని విలేజ్లు కలిసే దగ్గర మరి ఇక్కడ స్లో కావాలి. కార్లు కానీ బైక్ మన బస్సులు కానీ లారీలు కానీ ఇక్కడ స్లోగా, ఎందుకంటే ఇక్కడ విలేజర్స్ పోతుంటారు, ఆటోలు కానీ మరి బైక్ మీద కానీ పోతుంటారు. జర చూసుకొని నిదానం వెళ్ళండి. డ్రైవర్ అన్నలకు విజ్ఞప్తి అండి, క్షేమంగా వెళ్ళండి. మీరందరూ కూడా క్షేమంగా వెళ్ళండి, లాభంగా రావాలని కోరుకుంటున్నాం మేమైతే. మరి ఈరోజు వచ్చేసి మరి నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయారు పబ్లిక్ అందరూ కూడా, ప్రయాణికులు మరి క్షేమంగా రిటర్న్ అవుతారండి. మరి ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ కొంతమంది హైదరాబాద్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి చూడండి, కార్లు 120 స్పీడ్తో పోతుంది, జెట్ స్పీడ్తో పోతుందండి. 120 బస్సులు కానీ కార్లు కానీ 120 స్పీడ్తో వేగంతో పోతున్నాయి నైట్ పూట. మరి రాత్రిపూట బైక్ సోదరులు కానీ ఆటోలు కానీ లాంగ్ జర్నీ చేయమాకండి. ఎందుకంటే నిద్ర వస్తుంది కాబట్టి నిద్ర ఇంపార్టెంట్ అండి. నిద్ర వచ్చినప్పుడు ఆ రోడ్ల మీద సైడ్ పెట్టుకోవచ్చండి, బండ్లు మెయిన్ రోడ్డుకి జర సైడ్ పెట్టుకోవచ్చు, సేఫ్ సైడ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్రోల్ బంకులు ఉండే ఆ హైవే రోడ్డు పక్కన పెట్రోల్ బంకులు కూడా సేఫ్ సైడ్ ఉంటారండి, అలా పెట్టుకోండి ఏదైనా మీకు నిద్ర వచ్చినప్పుడు. ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుతారని ఆశిస్తున్నాండి. మరి మీరందరూ కూడా మాకు క్షేమంగా ఉన్నప్పుడే మా పోలీసులు అందరూ కూడా మరి యంత్రాంగం మొత్తం కూడా మరి స్వేచ్ఛగా ఉంటాం కాబట్టి. చూడండి, వెహికల్స్ ఎట్టిపోతున్నాయి, 120 స్పీడ్ అండి, 120, 130 స్పీడ్గా పోతున్నాయి. రోడ్డు దాటేటప్పుడు కూడా బైక్ సోదరులకు విజ్ఞప్తి అండి, అందరూ కూడా జాగ్రత్తగా రోడ్డు దాటండి. కొద్దిగా దూరం నుంచి చేయటం పెట్టిన పైకి లేకుండా చేయి అటు ఇటు. వెహికల్స్ డ్రైవర్లు అందరూ కూడా ఆగుతారు వాళ్ళే కాబట్టి సురక్షితమైన ప్రయాణం చేయండి అందరూ కూడా మరి. ఎందుకంటే అతివేగం ప్రమాదకరం అండి, అదంతా మనకు తెలిసి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అతివేగం కూడా ఎప్పుడైనా ప్రమాదం కాబట్టి కొద్దిగా బైక్ సోదరులు కూడా హెల్మెట్ పెట్టిన లాంగ్ జర్నీ చేస్తుంటారు. హైదరాబాద్కు విజయవాడ లాంగ్ జర్నీ చేస్తున్న సోదరులందరూ కూడా విజ్ఞప్తి, హెల్మెట్ ధరించండి. అలాగే కారు డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరించండి. ఎందుకంటే రాబోయే ప్రమాదాలు కొంతవరకు అయితే అరికట్టవచ్చండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అందరూ కూడా. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్.